వెల్కమ్ టు పూరా లోకల్. మహానగరంలో మత్తు కనపడకూడదు, ఆ మాట వినపడకూడదు అన్న లక్ష్యంతో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇటీవల విల్లా చాట్న బిగ్ డ్రగ్ రాకెట్ను బ్రేక్ చేశారు నార్సింగ్ పోలీసులు. ఇది సరే కానీ రీసెంట్ టైంలో నార్సింగ్ ఠాణా లవ్ బ్రేక్ ఇష్యూలకు స్పాట్గా మారింది. లా అండ్ ఆర్డర్ డ్రగ్స్ కేసులు కన్నా లవ్ షికాయతులే ఎక్కువగా నార్సింగ్ పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. వీటిలో మేజర్ కేసులు సినిమా వాళ్లకు చెందినవే కావడం గమనార్హం. లేటెస్ట్గా హర్షసాయిపై రేప్ కేసు ఫైల్ అయింది నార్సింగ్ పిఎస్లోనే. ఇక రీసెంట్గా సంచలనం రేపిన జానీ మాస్టర్ కేసును నార్సింగ్ పోలీసులే డీల్ చేస్తున్నారు. ఈ మధ్య లావణ్య రాజ్ తరుణ్ వివాదం సినిమాను తలపించి ఇంకా సీరియల్గా కొనసాగుతూనే ఉంది. ఇక జానీ మాస్టర్ తనను లైంగిక వేధించాడని, తన మాట వినకపోతే ఇండస్ట్రీలో అవకాశం లేకుండా చేస్తానని బెదిరించాడంటూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ 40 పేజీల్లో తన ఆవేదనను, జానీ మాస్టర్తో పరిచయం, అవుట్డోర్ షూటింగ్లో లైంగిక దాడి వంటి అంశాలతో సహా జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడి చేసిందని కంప్లైంట్ చేశారు ఆమె. ముందుగా రాయదుర్గం పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ బాధితురాలు ఫిర్యాదు ప్రకారం ఆమెపై దాడి జరిగిన ప్రాంతం నార్సింగ్ పిఎస్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడకు ట్రాన్స్ఫర్ చేశారు. గోవాలో జానీ మాస్టర్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని కోర్టుకు ప్రవేశపెట్టడం, 14 రోజులు రిమాండ్కు పంపడం తెలిసిందే. పోక్సో సహా పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్పై కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇక బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ కేసు అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా జానీ మాస్టర్, హర్షసాయి కేసుల తరహాలోనే షణ్ముఖ్ జశ్వంత్ కంటెంట్ కూడా సేమ్ టు సేమే. ఆ కేసును డీల్ చేసింది కూడా నార్సింగ్ పోలీసులే. షార్ట్ ఫిల్మ్లో ఛాన్స్ పేరిట షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ తనను మోసం చేశారని బాధితురాలు నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. కేసును టేకప్ చేసిన పోలీసులు విచారణలో భాగంగా రాణక్రామ్గూడలోని షణ్ముఖ్ ఇంటికి వెళ్లి చూస్తే గంజాయి గుట్టు బయటపడింది. ఇక మరో ప్రముఖ యూట్యూబర్ చందుసాయి కేసును కూడా నార్సింగ్ పోలీసులే డీల్ చేశారు. నార్సింగ్ చెందిన యువతిని చందుసాయి ప్రేమ పేరుతో మోసం చేశాడని అభియోగం, అతనిపై అత్యాచారం కేసు, మోసం కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన చందుసాయి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు ఫైల్ అయింది కూడా నార్సింగ్ పిఎస్లోనే. పాన్ ఇండియా మూవీస్ సంగతి ఏమో కానీ రేప్, 2 కోట్ల దగా, బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు, హర్షసాయి డర్టీ పిక్చర్ నార్సింగ్ పిఎస్లోనే రికార్డులకు ఎక్కింది. ఇదేం చిత్రమో కానీ లా అండ్ ఆర్డర్ కేసుల కన్నా ఇలాంటి కేసులకు నార్సింగ్ పిఎస్ కేరాఫ్గా మారిందనే టాక్ పీక్స్కి వెళ్ళింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.